హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీకు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు మా గన్నబాబు బర్త్‌డే అన్నమాట. సెకండ్ బర్త్‌డే. ఎప్పటినుంచో ఎదురు చూస్తా ఉన్నాము. యాక్చువల్‌గా నేను స్నానం చేసి బొట్టెట్టుకుందాం అనుకున్నాను. ఈ లోపల మా చిన్నోడైతే లేసిపోయాడన్నమాట. వాడికైతే స్వీట్ తినిపిద్దాం అని చెప్పి నైట్ గులాబ్ జామ్ చేశాను. తినిపిస్తాం కదా అని వచ్చాను. కానీ తిండే అంట వాడు వెనక్కెళ్ళిపోతున్నాడు. ఇంకా సరే కదా ఆడుకుంటున్నాడు కదా అని చెప్పేసి మా అత్తయ్య గారు అయితే స్నానం చేపిస్తున్నారన్నమాట బయటికి తీసుకెళ్ళి. ఇంక నేను ఇక్కడ ఏ డ్రెస్ వేద్దామా అని అలా ఆలోచిస్తున్నా. 4 జతలున్నాయన్నమాట. ఇదైతే బయట తీసుకున్నా మామూలుగా మెయిన్ రోడ్ వెళ్ళి. ఆ టైప్ 2 జతలున్నాయిగా అయితే ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. ఆల్రెడీ బ్లాగ్ పెట్టాను మినీ బ్లాగ్. అవెంత కాస్ట్ ఎంత పడిందని కూడా నేను లింక్ ఆల్రెడీ పక్కన పెట్టాను చూడండి. అండ్ ఇది వచ్చేసరికి మా అమ్మగారు తీసుకొచ్చారన్నమాట. పొద్దున్నే తీసుకొచ్చి ఇచ్చారు. మామూలుగా మళ్ళీ షాప్‌కి వెళ్ళిపోవాలి లేట్ అవుతుందని చెప్పేసి బర్త్‌డే గిఫ్ట్‌కి. పాపం మా అమ్మ వచ్చేసరికి తనేమో పడుకున్నాడు మా బొడ్డోడు. ఇంకా ఇచ్చేసి వెళ్ళిపోయారన్నమాట. ఈ 4 ఏమేద్దాం అనుకునేసరికి మా అత్తయ్య ఇది వేద్దామన్నారు. షూట్ వేద్దాం అని చెప్పేసి ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఇంక ఇదైతే తీసి పక్కన పెట్టానమాట. ఇది వేద్దాం అని చెప్పి నైట్ ఏ వేయాలో తర్వాత చూద్దాంలే అనేసి ఇంక అనుకున్నాము. ఇంక మా వాడికి బలవంతంగా ఎంత గంట పట్టిందనమాట స్నానం చేయించి వాడికి బలవంతంగా బట్టలు వేయడానికి టైం పడేసింది. ఎంత ఏడ్చాడంటే చాలా పేచి పెట్టేశాడు. ఇవాళైతే ఎప్పుడు అంత లేడు. బట్టలు స్టార్ట్ చేయాలంటే ఫాస్ట్ గా వేసుకుంటాడు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళు ఎలా చూస్తున్నాడు చూసారుగా. ఇంకా బలవంతంగా రెడీ చేసి గుడికి అయితే తీసుకొచ్చాము. నాతో మాట్లాడంట అసలు నా వైపు కూడా చూడట్లేదు వాడు. ఎందుకో అర్థం కాలేదు. నేనేం అనలేదు పోనీ ఇవన్నీ ఏమైనా అంటే నా పుట్టినరోజు పూట. ఇంకా దుర్గమ్మ తల్లి గుడికి అయితే వచ్చాము అనమాట. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందకి వచ్చేసాము. గాజులైతే ఇచ్చారనమాట. అవైతే వేసుకోవాలి. మా చిన్నోడిని కట్టుకొని ఇచ్చాము తింటాడేమో అని అసలు తినట్లేదు. ఇంకా ఇక్కడికి వచ్చి బయటకు వచ్చామన్నమాట. మా వదిన వాళ్ళ ఇంటికాడ ఇది ఆల్రెడీ మా వదినకి ఒకసారి కనిపిద్దాం అని చెప్పి వచ్చాము. వాళ్ళకి ఒకసారి కనిపించాక మా వదిన అయితే చాక్లెట్ ఇచ్చింది. అవి చేతితో పట్టుకుని ఉన్నాడు. అండ్ గారెలు కూడా ఇచ్చారనమాట. టిఫిన్ హోటల్ కదా సో వాళ్ళైతే గారెలు ఇచ్చారు. అయితే చేతితో పట్టుకుని తింటున్నాడు అనమాట. ఇక్కడికి వచ్చేసి ఫోటో తీద్దామని చెప్పి ఫొటోస్ కోసం తీసుకొచ్చామన్నమాట. ఇక్కడికి చాలా బాగుంటుంది క్లైమేట్ కూడా. బ్యాక్గ్రౌండ్ కూడా గోదావరి కట్ట బాగుంటుంది కదా అని ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట. చూడండి మీరు కూడా ఎలా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎవరాలు పెనాబాబు గారు అంటే బాగా ఇష్టం. సూపర్ ఉందట సూపర్ ఉందట వదిన సూపర్ ఉందంట గారి. అవుతున్నాడా సూపర్ సూపర్ చిన్న సూపర్. అవును అవుతున్నాడే. కాళ్ళ మీద కాలు వేసుకో. నానేసుకోలేడు కదా అలాగే వేసుకో. రాదా పొక్కు గడికి చేతి నిండా నూనె. లాంగ్ వీడియో కూడా చేస్తాను. రెడీ రా రెడీ దా రెడీ రా. ఒకటి అలాగా ఒకటి ఎలాగా ఉంటా. ఇంకైతే అక్కడ చాలా ఫొటోస్ షార్ట్ వీడియోస్ కూడా చాలా తీసానమాట. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా చూసారా లేదా కామెంట్ చేయండి. ఇంక ఇంటికైతే తీసుకొస్తే మా చిన్నడికి ఏదో తిన్నాను కొనకపోతే ఇంకా మా బండి దిగాడు అనమాట ఇంటికి వచ్చాక. అందుకని చెప్పేసి దారిలో బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకొచ్చేదాకానే వాళ్ళ నాన్నమ్మ చేతికి ఇచ్చేస్తాడు. వాడి చేతులు ఏమున్నా సరే. ఈ రోజు మా గన్నబాబు బర్త్డే కాబట్టి స్పెషల్ అనమాట. అన్ని వాడికి ఇష్టమైనవే. చికెన్ కర్రీ ఇంకా గారెలు ఇంకా బిర్యానీ అనమాట. యాక్చువల్గా నేను ఇంటికి వచ్చేదాకా మా చిన్నోడు పాలు పెట్టి నేను అలా పడుకుని పోయాను. చాలా నీరసంగా ఉందని చెప్పాను కదా మినీ బ్లాగ్ లోనే. సో ఆ టైం వల్ల నాకు పడుకుని పోయాను. నాకే తెలియలేదు ఎప్పుడు పడుకున్నానో కూడా. ఇంకా మా అత్తయ్య గారు అయితే బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ వండేసారనమాట. నేను లేసాకైతే గారెలు వేసాను. ఇంకా గారెలు అయితే మా చిన్నడికి ఇష్టం కాబట్టి తింటా ఆడుకుంటున్నాడు అనమాట వాళ్ళ నానితోని. బట్టలు అయితే మార్చేసాము. పడుకున్నాడు కదా పడుకునేటప్పుడు ఇలా మార్చేసాం అనమాట. ఉడికొచ్చేస్తుంది చాలా వేడిగా ఉందని చెప్పేసి. ఇంకా ఫనియాలు అయితే తీసుకొని వచ్చారనమాట. మా బావ అయితే ఫనియాలని తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఇవాళ సండే కదా సో సెలవు కాబట్టి ఇంటికాడ ఉంటారు. అలాగే చిన్నోడు బర్త్డే కదా కేక్ కటింగ్ ఉంటుంది అని చెప్పి తీసుకుని వచ్చారనమాట. చాలా రోజులు అయిందని చెప్పేసి. మా చిన్నోడు ఆడుకోవడానికి ఎవరు లేరు పాపం. ఈదులో కూడా ఎవరు ఆడుకోవడానికి రారు. సో అందుకని ఒక్కడే ఆడుకుంటాడు ఇంట్లో అలాగా. ఇంక వీళ్ళు వచ్చారంటే ఇంక పాపం వాళ్ళతో ఆడుతూనే ఉంటాడు. వాళ్ళు వెళ్ళేటప్పుడు దాకా ఆడుతూనే ఉంటాడు వాళ్ళతోని. వాళ్ళు తింటే తింటాడు లేదంటే ఆడుకుంటే ఆడుకుంటూనే ఉంటాడు అనమాట. ఆ చుట్టూ తిరుగుతా ఉన్నాడు. చూసరికి ఎంత హ్యాపీగా ఉన్నాడు
ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉంటే మనస్ఫూర్తిగా ఉంటుంది మనకి కూడా. సో అలాగా కొంచెం గులాబ్ జామ్ కూడా చేశాను నైట్ గులాబ్ జామ్ కూడా తిన్నాడు అనమాట. ఇది సెకండ్ బర్త్డే. ఫస్ట్ బర్త్డే ఆల్రెడీ నేను ఇలా బ్లాగ్ తీద్దామని చెప్పేసి అప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేసాం కానీ బ్లాగ్ అయితే తీయలేదన్నమాట. లైవ్ పెట్టాము. ఆ లైవ్ ఎవరైనా చూసారో లేదో ఇక్కడ కామెంట్ చేయండి, పక్కన లింక్ కూడా ఇస్తాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫనీ వాళ్ళు అయితే పడుకుని పోయారు అనమాట. చిన్న బుజ్జి పెద్ద బుజ్జి పడుకుని పోయారు. మేము ఇంకా కేక్ తీసుకుందాం వస్తామని చెప్పేసి కేక్ బేకరీ వెళ్ళాం అనమాట. ఆల్రెడీ నిన్న అంటే ముందు రోజే ఆర్డర్ ఇచ్చేసాము కేక్ అయితే. ఎందుకంటే లాస్ట్ టైం అప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చాం కానీ మాకు అంత ఇది అనిపించలేదు. మామూలు కేక్ తీసుకున్నాము, టేస్ట్ అనిపించలేదు. పాతది దాని మీద డెకరేషన్ చేస్తారేమో అనిపించింది. అందుకని చెప్పి కొంచెం మంచిగా చేయండి అని చెప్పేసి వేరే షాప్ కి వచ్చి ముందు రోజు ఆర్డర్ పెట్టేసాం అనమాట. సో ముందుసారి అయితే డోరేమాన్ కేక్ ఆర్డర్ ఇచ్చాము. అప్పుడు మా చిన్నడికి ఏమీ తెలియదు కాబట్టి మా ఇష్టము. బట్ ఏంటంటే ఇప్పుడు మా చిన్నడికి అన్ని తెలుస్తున్నాయి కదా, టీవీ కట్ట చూస్తున్నాడుగా, స్పైడర్ మ్యాన్ ఎక్కువ చూస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు చాలా ఇష్టం స్పైడర్ మ్యాన్ బొమ్మలు ఎట్టమంటాడు ఎక్కువ అని చెప్పేసి స్పైడర్ మ్యాన్ కేక్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది పడుకుంటాడేమో అని చాలా సేపు నుంచి చూసాము, పడుకోవట్లేదు. అందుకని ఇంకా డెకరేషన్ అయితే చేసేస్తున్నాము మా బావ నేనైతే. బుడగలు ఇదైతే పాడైపోయింది అనమాట, అది మేము చూసుకోలేదు, లేకపోతే ముందే కొనేద్దాం మేము. ఇంకా బుడగలు అయితే నోరుతూ ఊదుతున్నాడు మా బావ, నేనైతే ముడేస్తా ఉన్నాను. మా చిన్నోడు మేము ఏం చేస్తే వాడు అదే చేస్తా ఉంటాడు. మేము గిన్నెలు తోముతానంటే వచ్చి పక్కన కూర్చొని చదువుతాడు, లేదా బట్టలు ఉతుతానంటే ఉతుతాను అంటాడు. అలా ఏం చేస్తే అదే చేస్తాడు కాబట్టి బుడగలు ఊదుతానని చెప్పి నోట్లో పెట్టుకుని ఉఫ్ అంటున్నాడు అనమాట. మా చిన్నాడు అప్పుడే ఎంత పెద్దోడు అయిపోయాడు అనిపిస్తుంది. మా బావ ఎప్పుడే అంటాడు ఏంటి ఇడినా ఎంత పెద్దోడు అయిపోయాడు అప్పుడే అంటాడు అనమాట. మనోడేనా అంటాడు, అలాగ అంత పెద్దోడు అయిపోయాడు అనిపిస్తుంది మాకు ఒక్కొక్కసారి అయితే. లాస్ట్ టైం ఒక విషయం చెప్పాలంటే మా చిన్నోడు డెలివరీకి చాలా కొంచెం అంటే మాటలు పడాల్సి వచ్చింది కొన్ని. ఎందుకంటే ఫస్ట్ పెయిన్స్ అయితే తక్కువ అనమాట. అంటే తక్కువ అంటే 2 hours పెయిన్స్ ఎక్కువ వచ్చాయి. తర్వాత మళ్ళీ 2 hours కి తర్వాత పుట్టేశాడు అనమాట. 2 hours చాలా ఇబ్బంది పెట్టాడు. అంటే హాస్పిటల్కి వెళ్ళాక మార్నింగ్ అంటే బ్లీడింగ్ అనిపించింది ముందు రోజు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం, మరుసటి రోజు పొద్దున్న వెళ్ళాము. మధ్యాహ్నం 4 ఆ టైంకి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఈవినింగ్ 7:30 ఆ టైంకి పుట్టేశాడు అనమాట. ఇంకా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ ఏంటమ్మా అప్పుడే వచ్చాము, అప్పుడే డెలివరీ అయిపోయింది, మా వైపు నుంచి 4 రోజుల నుంచి 10 రోజుల నుంచి అలా ఉన్నాం, మాకు ఇంకా డెలివరీ అవ్వలేదు అని చెప్పేసి చాలా మంది అన్నారంటే మా అత్తగారితోని. ఇంకా మా చిన్నడికి పుట్టి కొంతమంది ఉంటారు కదా, అబ్బాయి పుట్టాడా పెద్ద కొండే పెడతారు అనేసి, లేదంటే అమ్మాయి పుట్టిందా మీకు డబ్బులు దాంట్లో కట్నం ఇచ్చి పంపించాలనేసి లేనిపోని మాట్లాంటారు. అబ్బాయి పుట్టి ఒకటి అంటారు, అమ్మాయి పుట్టి ఒకటి అంటారు. అలా చాలా మంది అన్నారు. చెకప్ కి కట్టి వెళ్ళినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా చిన్నడికి చూపించడానికి. మేము ఏమీ లేక చెయ్యము, ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది. ఒక్కొక్కరు ఒకలా మాట్లాడతారు, ఎవరు ఏడుపు వాళ్ళకుంటుంది కదా, అందుకే మేము అది ఏం పట్టించుకోవట్లేదు. ఇంక ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ డాడీ నాన్న ఆర్ట్స్ తీసుకెళ్తే నువ్వు స్నానం చేసి రెడీ అవుతాయని చెప్పాను అనమాట. ఎందుకంటే మనం మామూలుగానే చెప్తే రెడీ అవ్వడు, బయటికి తీసుకెళ్తాం అంటేనే బలవంతంగా బట్టలు వేయాల్సి వస్తుంది అని చెప్పేసి నాన్న బయటికి తీసుకెళ్తాడు. అంతా స్నానం చేయి చిన్న అంటే స్నానం చేయించాం అనమాట. స్నానం చేయించి రెడీ చేసాం బలవంతంగాను. ఇప్పుడు కాదు ఎండి తర్వాత ఈ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చేసాము. ఈ యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ అనమాట. కొన్ని బుడగలు ఇంకా డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ మిగిలిపోయాయి. అయితే నేను పైన దాసాను బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకా బాగాలేదు, బాగా పాడైపోయినాయి. ఉన్న బెలూన్స్ అన్ని ఊదేసాము, ఇంకా అవన్నీ తీసేసాం పైన, ఇంకేం పెట్టకుండా. ఇప్పుడు నెక్స్ట్ కొత్తగా కొంచెం మంచిగా ఉందాం అని చెప్పేసి అనుకున్నాము. అందుకే మొత్తం డెకరేషన్ అంతా తీసేసాం అనమాట. ఇంక మా చిన్నోడైతే నాన్న ఆర్ట్స్ తీసుకెళ్తాడు కానీ నాకు స్నానం చేయించు అని చెప్పి నన్ను లాక్కొని వెళ్తున్నాడు, రాదా అని చెప్పేసి. మా చిన్నడికి ఒకటి కోపం వచ్చింది అనమాట. ఎందుకంటే మా చిన్న బుజ్జికి స్టిక్కర్ పెట్టాను, రెడీ అయిపోయిన తర్వాత స్టిక్కర్ పెట్టాను. ఇప్పుడు బాగున్నవి బుజ్జి అన్నాను, అంతే. ఇంకా నన్ను బాగున్నావా అని అనలేదు, ఇంక దాన్ని బాగున్నావా అన్నావా అని చెప్పేసి ఇంక ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు. తర్వాత అయితే అసలు నా దగ్గరికి రాలేదు. అలాగ చిన్నపిల్లలు కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా, అలాగనమాట. చూసారుగా రెడీ అయ్యి ఆడుకుంటున్నాడు, నా దగ్గరికి రాడంట. దాన్ని బాగున్నావన్నా నన్ను ఏమనలేదు అన్నట్టు చూస్తా ఉన్నాడు. చాలా సేపు బతిమాలని సరదాగా అన్నాను రా అలాగని, నువ్వు చాలా బాగున్నావు చిన్న అని అంటే చాలా సేపటికి వచ్చాడనమాట నా దగ్గరికి బతిమాలుకోగా.
నా డ్రెస్ ఇంకా మా చిన్న డ్రెస్ ఎలా ఉంది బాగుందా కామెంట్ చేసేయండి. నా డ్రెస్ అయితే మత్తిగా శారీ అన్నమాట. మత్తిగా శారీ కొత్త శారీ అలా బీరువాలో ఉంటుంది. ఎలాగో ఉంది కదా ఇంకా కొత్త డ్రెస్ కొనడం కూడా ఎందుకని చెప్పేసి అదైతే డ్రెస్ లా కుట్టించుకున్నాను. ఫ్రాక్ లో బాగుంటుంది కదా అని చెప్పేసి నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్ఫుల్ గా ఉంది. యాక్చువల్ గా దాని మీద కలర్ చున్నీ కూడా సెట్ చేసుకుందాం అని చెప్పి మెయిన్ రోడ్ లో చాలా తిరిగాను. ఆ కలర్ చున్నీ దొరకలేదు అనమాట. ఇంకా అంటే ముందు రోజే తిరిగాను. ఇంకా టైం లేదని చెప్పేసి ఇంకా అలానే సింపుల్ గా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి సింపుల్ గా వేసేసుకున్నాను అనమాట. ఈ కేక్ ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇంకా మేమైతే రెడీ అయితే అక్క ఫ్రిడ్జ్ లో ఉంటుంది కదా అని చెప్పేసి మా చిన్నోడు ఏంటది అని చూసి అడుగుతున్నాడు అనమాట వాళ్ళ డాడీని ఏంటి ఏంటి అని చెప్పేసి. ఇంకా షూ కట్ అన్ని రెడీ చేసాం అనమాట మా పట్టుకొని. ఇంకా మా పని వాళ్ళు అయితే పడుకున్నారు. వాళ్ళు లేచిపోయారు అనమాట. ఇంకా లేచిన తర్వాత అత్తగారితో స్నానం చేపించి బట్టలు వేసి జల్లేసి బాగా రెడీ చేశారు అనమాట వాళ్ళని. ఇంకా రెడీ అయిపోయి అందరూ రెడీ అయిపోయాక అప్పుడు కేక్ కటింగ్ చేద్దాం అని చెప్పేసి ఎవరిని అయితే పిలవలేదు. ఎందుకంటే మా చుట్టుపక్కల ఎవరు చిన్నపిల్లలు ఎవరు లేరు. ఆల్రెడీ మా ఇచ్చివలు ఉన్నారు కానీ వాళ్ళు రారనమాట. ఎలాగో రారు కదా అని చెప్పేసి నేను ఏం చేసామంటే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే మా పక్కింటి వాళ్ళకి పక్క వాళ్ళకి అంటే ఎదురింటి వాళ్ళకి అలా చిన్న చిన్న కేక్ ముక్కలు అయితే పనిచేసాం అనమాట. తీసుకెళ్లి ఇచ్చేసాము. ఇంకా అలాగే మా ఫనీ వాళ్ళు ఉన్నారు కదా మేమే అన్నట్టున్నాము. మా వదిన వస్తానంది బాబు కానీ కుదరలేదు. సో అందుకే ఇంకా రాలేదు. లాస్ట్ ఇయర్ అయితే అందరూ ఉన్నారు. అందరూ వచ్చారు అనమాట. ఇది ఫస్ట్ బర్త్డే కాబట్టి సెకండ్ బర్త్డే కదా ఏం పర్వాలేదు. మేమైతే ఏమనుకున్నామంటే 5 ఇయర్స్ వచ్చాక అయితే బర్త్డే చేద్దాం గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మన నిర్ణయం కరెక్టే కదా మీరే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఏది చేసినా అడవ ఇప్పుడు ఎంత గ్రాండ్ గా చేసినా వాడికి ఎలాగో ఊహ తెలీదు. అదేదో 5 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎవరికన్నా వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డేకి వెళ్ళిన తర్వాత అందరూ వచ్చారు. నా బర్త్డే కూడా ఇలా వస్తే బాగుండు, నా బర్త్డే కూడా ఇలా చేస్తే బాగుండను వాడికి కొంచెం ఫీలింగ్స్ వస్తాయి కదా. అమ్మా నాకు ఇలా చెయ్యండి అమ్మా మా ఫ్రెండ్స్ వెళ్ళండి అమ్మా అని చెప్పేసి అప్పుడు ఎలాగా వాడు ఎలా రమ్మంటాడు కదా అని చెప్పేసి మేము అదే అనుకున్నాము. అందుకని 5 ఇయర్స్ వచ్చిన తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ వస్తారు అందరూ వస్తారు కాబట్టి వాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని చెప్పి మేము 5 ఇయర్స్ వచ్చాక ఇంకా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాము. సో అప్పుడు కూడా కొంచెం వాడికి అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు ఎలాగో వాడికి కొంచెం కొంచెం అర్థమవుతుంది. అందుకని ఏమి తెలియదు కదా కేక్ కట్ చేస్తున్నాం తింటున్నాం అంతే అనిపిస్తుంది. అంటే వాడికి పెద్దగా తెలియదు ఎందుకు కట్ చేస్తున్నాం కూడా తెలీదు. అందుకని చెప్పేసి ఇలా సింపుల్ గా చేస్తున్నాం అనమాట. మా ఒపీనియన్ అయితే ఇది. మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. వాడు మూడు బాగాలేదు చెప్పాను కదా మార్నింగ్ నుంచి. కొంచెం పెట్టాం మేము అత్తి పెట్టేసరికి వద్దంటున్నాడు. వాడు అంటే నిద్రకు వచ్చేసాడు అనమాట. మధ్యాహ్నం ఎప్పుడో 1 గంటకి పడుకొని లేసాడు. తర్వాత ఇంకా అసలు పడుకోలేదు. మామూలుగా అయితే పడుకుని పోతాడు. 6 పడుకుని పోయి 8 అలా లేస్తాడు. కానీ వాళ్ళంటే పడుకోలేదు ఆడుతా ఉన్నాడు. సో అందుకే నిద్రపోటు వచ్చేయడం వల్ల అసలు పడుకోవడం లేదు. పడుకోవడం లేదు మళ్ళీ అంటే డల్ గా ఉన్నాడు అనమాట. చిరాగ్గా ఉన్నాడు. ఇంక మేము ఏం చెప్పినా వాడు పట్టించుకునే స్థితిలో లేడు. అందుకని చెప్పేసి ఫొటోస్ కూడా తక్కువ తీసాం మేము. ఎందుకంటే మేము ఇప్పుడు ఇంట్లో అయితే మంచి లైటింగ్ కట్టా ఉండదు కదా. బ్యాక్గ్రౌండ్ కూడా అది బాగాలే కదా అని చెప్పేసి బయటికి మంచి ఒక రోజు వెళ్ళి మంచిగా ఫొటోస్ దిగుదాం అని చెప్పేసి అంటున్నాము. మాకు ఫొటోస్ ఎవరు తీసేవారు లేరు. మేమే స్టాండ్ ఎట్టుకుని మేమే ఫొటోస్ దిగిపోతాం అనమాట. అలా ఉంటుంది మాతోని. అందరికీ సాయం కావాలంటే మా బావ వెళ్తారు. మాకు సాయం అంటే ఎవరు రారు. అదేంటో అర్థం కాదు. చాలా మంది ఇలాగనే ఉంటారు కదా. ఇంకా మా పనియాలు చూసారా మా పళ్ళెం ఏమంటే మా పనియాల మా పనియాలు ఉన్నారనమాట. ఇంకా ఇప్పుడైతే వంట అయితే ఏం లేదు. ఆల్రెడీ బిర్యానీ ఉండదు కదా. మార్నింగ్ ఆ బిర్యానీ అయితే ఉండిపోయింది అనమాట. బిర్యానీ ఇంకా కొంచెం చికెన్ కర్రీ ఉంది. అదైతే తినేద్దాం అని చెప్పేసి వంట అయితే ఏం చేయలేదు మేమైతే. పాపం మర్చిగా మిస్టేక్ అనమాట. ఆల్రెడీ మా చిన్నడు పుట్టినరోజు ఉంది కదా అని చెప్పి బీరువాలో కొత్త చీరలు ఉన్నాయి కదా. చీరలు అయితే కుట్టించుకున్నారు 2-3. కాకపోతే కుట్టించుకున్న చీరలు దొరకలేదు. ఇదైతే ఎదుర్కొంటా ఇదే దొరికింది. ఏం కుట్టించాము ఇది కట్టేమా లేదా అనుకుని తెలియక మాకు అత్తగారు కట్టిస్తున్నారు. యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇదే చీర కట్టుకున్నారు మా అత్తగారు. ఇది నేను ఎప్పుడు కనిపెట్టానంటే అప్పటికి నాకు డౌట్ తోనే ఉన్నాను. అత్తి లాస్ట్ ఇయర్ వేసినట్టున్నారు అత్తయ్య అంటే ఓ లేదంటే ఎవరు రారు కదా మనమే కదా అన్నారు. సరే కదా అని చెప్పి అనుకున్నాం. తర్వాత ఫొటోస్ చూస్తే తెలిసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇదే సేమ్ చీర కట్టుకున్నారు. ఇదే చీర ఇప్పుడు ఇదే చీర కట్టుకున్నారు. పాపం అయ్యో అనిపించింది అనమాట. పాపం చీరలు కూడా కుట్టించుకున్నారు. ఇంకేం చేస్తాంలే ఎవరు రారు కదా పరిగెత్తలు అనిపించింది నాకైతే. మా బావ అయితే ప్లేట్లు తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఎందుకంటే మా పక్కన నైబర్స్ కి ఇవ్వాలని చెప్పాను కదా. సో వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాం అనమాట.
సో వాళ్ళకి ఇచ్చేసి కొంచెం ఒక కేకే ఇచ్చాము. లాస్ట్ టైం అయితే గ్రాండ్ గా చేసాం. చాక్లెట్స్, బిస్కెట్స్, బెలూన్స్, ఇంకా లాలీపాప్స్ ఏవేవో వేసి ఇచ్చాము. ఆల్రెడీ లైవ్ పెట్టాను. అప్పుడు ఎవరైనా చూడకపోతే ఓపెన్ చేసి చూడండి మా ఛానల్ ని. బాగుంటుంది. మా చిన్నోడు ఎలా ఉన్నామో మేము ఎలా ఉన్నామో అనేది చాలా చేంజెస్ వచ్చాయి మాలోనైతే. మా చిన్నోడితో పాటు మేము కూడా మారిపోయాం అనమాట. అప్పుడే అర్థమైంది. ఎందుకంటే ఇందాక మేము లైవ్ చూసాం అనమాట. లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాడా ఏంటా అని చెప్పేసి చాలా చేంజెస్ వచ్చాయి మాలో కూడా. మేము ఎంత మారిపోయామో అనిపించింది. ఇంకా నేనైతే అటు ఇటు అందరికి ఇచ్చేసి వచ్చేసాను అనమాట. సో మా పనిలో మేముంటే మా చిన్న బుజ్జి వీళ్ళ పనిలో ఉన్నారు. ఒకరికొకరు అక్క చెల్లెలు తినిపించుకుంటున్నారు అనమాట. హడావుడంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళైతే మా బావ ఇంటికి పెట్టేస్తున్నారు. నైట్ టైం కదా పడుకుంటే మళ్ళీ అమ్మ కావాలని ఏడుస్తారేమో అన్నాయి డౌట్తోని. సో అందుకని జాగ్రత్తగా ఇంటికాడైతే పెట్టేసి వచ్చేసారు. మా చిన్నోడు గోల గోల అనమాట. నన్ను తీసుకెళ్ళి చాలా పీచి పెట్టేశాడు. మేమైతే బలవంతంగా తీసుకొచ్చి లోపలికి ఏదో ఒకటి చెప్పి పాలు పట్టి పడుకోబెట్టేసాను అనమాట. అప్పటికి నిద్రపోటు వచ్చారు కదా అందుకని చెప్పేసి. చాలా వెళ్తే అస్సలు ఇష్టం ఉండదు మా చిన్నడికి. ఇంట్లో ఉండి ఆడుకోమంటాడు వాడితోనే. పిల్లలు ఉంటేనే కదా బాగా నచ్చుతుంది. సో అందుకనే చూసారా అత్తయ్య వాళ్ళు అస్సలు ఉండట్లేదు. నన్ను తీసుకెళ్ళని తెగ ఏడుస్తున్నాడు అనమాట. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.